విశాఖలో రెక్కాడితే కానీ డొక్కాడని చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్న వారిపై జులుం ప్రదర్శించారు. ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా టీ స్టాళ్లు, టిఫిన్ బళ్ళు, బడ్డీలను జేసీబీలతో తొలగించారు. బడ్డీలో సరుకులు, డబ్బులు సైతం తీసుకునే సమయం ఇవ్వకుండా తరలించడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఏళ్లుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తమను రోడ్డున పడేశారని, ఎలా బతికేది, ఎక్కడ బతికేది అంటూ వ్యాపారులు బతిమలాడినా అధికారులు కనికరించలేదు. కూటమి పెద్దలు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో ఫుట్పాత్లపై ఉన్న బడ్డీ కొట్టులను తొలగించారు. విశాఖలో బడుగులపై కూటమి ప్రతాపానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉన్నపలంగా తమ షాపులను తొలగించడం మీద చిరు వ్యాపారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ తొలగింపులను వెంటనే ఆపడంతో పాటు యథావిధిగా ఎక్కడైతే తమ షాపులు ఉన్నాయో అక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంక ఈ షాపుల తొలగింపు మీద మనతో మాట్లాడడానికి ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు దీన్ని వ్యాపారం చేస్తున్నారు? 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నామండి. ఇదే ఆధారం అండి. దీని మీద లోన్లు ఉన్నాయి, డ్వాక్రా లోన్లు కట్టాలి, అన్నీ చెయ్యాలండి. షాపే ఆధారం అండి. మా పిల్లలు కూడా అందుకు రాలేదు. మా బాబు 2 సంవత్సరాలు అయింది. దీనికి కారణం వల్ల చనిపోయాడు. మాకు జాబ్ చేసిన అబ్బాయి కూడా లేడు. మా అబ్బాయి చనిపోయాడు. షాపులో సామాన్లు సర్దుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. నొక్కి పడేశారు. పక్కన సట్రిపుతామన్నా సరే టైం ఇవ్వలేదు. ఇది కావాలని చేశారండి. ఇది ఏదైనా సరే మాలాంటి వాళ్ళు బ్రతుకులు మటుకు పోయామండి రోడ్డు మీద. ఇప్పుడు మాకు బ్రతికే లేదు. మీరు ఏం చేస్తారో తెలియదండి. 2000 సంవత్సరం నుంచి కృష్ణా కాలేజ్ దగ్గర బతుకుతున్నాం. ఆ బతికిందో ఆ రోడ్డు మీద ఫుట్ పార్క్ మీద వ్యాపారం బతుకు. మరి ఇప్పుడు మాకు రోడ్డు మీద బతికే దారి లేకపోతే మా పిల్లల కుటుంబం, మా పరిస్థితి, ఇంటి అద్దెలు కట్టుకోవాలా, రైలు ఫైనాన్స్ కట్టుకోవాలా, డ్వాక్రాలు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవడు ఆగరు. బండి ఫైనాన్స్లని ఏం పడాలో, ఏం చెయ్యాలో రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి కన్నా ఘోరంగా ఉన్నది. మేము ఇప్పుడు రోడ్డు మీద అడుక్కున్నా సరే ఏసే నాదుడు కూడా లేడు. అడుక్కున్నా ఏసే నాదుడు కనబడలేదు. ఇప్పుడు ఏకం రోడ్డు మీద పారేశారు. అదేదో కొద్ది విషమిచ్చి చంపించినా మాకు బాధ అనిపించదు. విషమిచ్చి చంపియండి, చంపేసి అప్పుడు మీ నచ్చింది చేసుకోండి. పిల్లలకి, కుటుంబానికి విషమిచ్చేయండి. మొత్తం రోడ్డు పాలు చేసి మీ నచ్చినట్టు ఎంజాయ్ చేయండి. మా పిల్లల్ని ఎలా పెంచుకుంటాం? ఆటో చూస్తే ఆటోలు బేరాలు లేవు. ఇప్పుడు షాపులు తీసి మా బతులు పట్ల మీద కొట్టారు. ఇప్పుడు మేము ఎలా బతుకుతాం? 8,000 రూపాయలు అప్పు, అయితే 9,000 అప్పు ఉంది. ఇప్పుడు ఎవరు తీరుస్తారు? పొదుపులు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఎవరు కడతారు? ఇంత ఘోరంగా చేయడం చాలా తప్పండి. చాలా అన్యాయం నిజంగాన. అతను అన్నట్టు మాకు విశ్వచ్చేయండి. విశ్వచ్చి అందరూ చంపించుకుంటే ఏదీ లేదు. ఇంత అన్యాయం పేదవాళ్ళు విసురు తగులుతుంది. ఎందుకంటే అందరూ రోడ్ల మీద లక్షల మంది బ్రతుకుతారు. మొత్తం అన్నీ కూడా అలా చేస్తారు. ఎంత పాపం అంటే ఇది చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే మా వీళ్ళందరికీ ఏదో ఒకటి పరావాసం చూపించి కనీసం ఒక మాట ముందు చెప్పి, లేదండి ఇక బాబు 4 రోజులు, 4 రోజులు టైం ఇచ్చి మీ సామాన్లు మీరు తీసుకోండి అందుకోని అయ్యని మిగిలితే మొత్తం నిర్దార్చంగా శుభ్ర చెదకొడేస్తున్నారు. ఎంతమంది పేదవాళ్ళు రోడ్డు పడిపోయి అలోమని ఏడుస్తారండి. ఆత్మహత్యలు చేసుకోవడం ఇంక మార్గం లేదండి. ఏ ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. మాకు టైం కూడా ఇవ్వలేదు. కనీసం మాకు టైం ఇచ్చి ఉంటే మేము ఇక్కడ నుంచి ఆల్టర్నేట్గా వేరే షాపులు ఎక్కడో పెడదాము. అలా కాకుండా వీళ్ళు తీసి పక్కన పెట్టకుండా మొత్తం అసలు దేనికి పనికి రాకుండా ఇలాగ మొత్తం తుప్పు చేసి ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ రోడ్ లేదు, ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రాబ్లం లేదు. ఈ ఒక్క 2 రోజు 3 రోజుల్లో ఇక్కడ ఏటి ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి. దీనివల్ల వీళ్ళకి ఏటి ప్రాబ్లం? దీనివల్ల మేము చాలా పేదవాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళ మీద ఇది కక్ష సాధింపులాగా ఉంది. ప్రభుత్వం రోడ్డు మీద ఉన్న బతికిన చిరు వ్యాపారాలకి లోన్స్ ఇచ్చుకొని సహాయం చేయాలి తప్ప ఇలాంటి కక్ష సాధింపులు చేయకూడదని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఆ స్థలాలే ఉన్న అయితే మీరు రోడ్డు మీద ఎందుకు సార్ బతుకుతాము? ఆ స్థలాల్లోనే కదా పట్టుకొని పెట్టుకుంటాం. మాకు సొంత స్థలాలు ఉంటే మీరు రోడ్డు మీద ఎందుకు బతుకుతాము? తెలుగుదేశం అన్నారు, ఓట్లు వేయమన్నారు, ఓట్లు వేసాం. మాకు పార్టీ ద్వారా ఇది లేదు సార్. మేము తెలుగుదేశానికి వేసాం. మేము కాదట్లేదు, చేసిన తప్పదే. లేక 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓటుకు వచ్చింది. నేను ఫస్ట్ ఓటు అతనికే వేసాను. మేము కాదలేదు. జగన్ ఉన్నప్పుడు ఒక ఇబ్బంది ఉండేది కాదు సార్. ఒక ఇబ్బంది ఉండేది కాదు. టైం టు టైం ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. హ్యాండిక్యాప్టర్లకి వాటికి వెళ్ళి టైం టు టైం డబ్బులు ఇచ్చేవారు. సచివాలయం వాలంటీర్లు అలాగే తీస్తారు. ఏడు సార్ అట్టింది వాలంటీర్లు తీస్తారు. అలాగే చేశారు. ఇప్పుడు రోడ్డు మీద షాపులు తీస్తారు. రోడ్డు మీద ఇన్ని రోజులు మీకు గుర్తు రాలేదా? ఆ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏమీ గుర్తు రాలేదు. ఇప్పుడు ఎక్కడ సార్ గ్రీన్ పార్క్ వేసేస్తారు? ఎక్కడ ఫుట్పాత్ వేసేస్తారు? నడిచిన వాళ్ళు ఎలా నడుస్తారు? తిరిగిన వాళ్ళు ఎలా తిరుగుతారు?
ఆ రోడ్డు మీద బతికిన బతుకులు కొడుతున్నారు. ఉన్నపలంగా షాపులను తొలగించడం వల్ల తమ కుటుంబాలు వీధిని పడ్డాయని, ఒకేసారి షాపులను తొలగించడం బదులు ఒకేసారి తమందరికీ కూడా విషమిచ్చి చంపిస్తే ఎంతో బాగుంటుందని చెప్పి వీరంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించి ఎక్కడున్న షాపులను అక్కడే ఉంచాలని, ఒకవేళ తొలగించినట్లయితే తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని, అలాగే నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు తమ నెత్తి మీద ఎక్కి తమ జీవితాలను పాతాళానికి తొక్కేస్తున్నారని చెప్పి ఈ చిరు వ్యాపారులంతా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.